ధనుర్మాసం తిరుప్పావై మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ఈ ధనుర్మాసంలో ఆండాళ్ తిరుప్పావై పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 2వ రోజు, తిరుప్పావై 2వ పాసురం రోజు. ఆండాళ్ 2వ పాసురంలో నోము నోచుకునేందుకు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇలా చెబుతోంది. వైయత్తు వాళ్వీర్గాళ్ నామం నంపావైక్కు చెయ్యం కిరిసైగళ్ కేళీరో பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணும் பாலுண்ணும் நாட்காலே நீராடி மையிட்டெழுதும் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ఆందనయం కైకాట్టి ఉయ్యుమారెన్ని ఉగందేలోరింపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. అవనిపై జీవిస్తున్న వాళ్లలారా, మన నోముకు చేయాల్సిన విధానాల్ని వినండి. పాలకడలిలో శాంతంగా నిద్రపోతున్న పరంధాముడి పాదాలని గానం చేస్తాం. నెయ్యి తినం, పాలు తాగం, తెల్లవారుజామునే స్నానం చేస్తాం, కాటుక పెట్టుకోం, కేశాలకు పువ్వులు పెట్టుకోం, చెయ్యొద్దన్న వాటిని చెయ్యం, గుమికూడి చాడీలు చెప్పుకోం, దానం భిక్ష వీలైనంత చేతులతో ఇచ్చి సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం ఓలాలా నా చెలి. ఈ పాసురాన్ని ఎలా అవగాహన చేసుకోవచ్చు? ఇదిగో ఇలా. ఈ పాసురంలో నోములో భాగంగా ఏం చేయకూడదో ఏం చేయాలో చెప్పింది ఆండాళ్. అటుపైన సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం అని ఆండాళ్ అనడం ఎంతో బాగుంది. సిద్ధి కలగడం లేదా ఫలించడం ఏ ప్రయత్నానికైనా లక్ష్యం. నిజానికి ఒక వ్యక్తి జీవనానికి కూడా సిద్ధి కలగాలి, ఒక వ్యక్తి జీవనం కూడా ఫలించాలి. సిద్ధి కలగాలన్న లక్ష్యంతో ఒక వ్యక్తి సంతోషిస్తూ ఉండాలి. ఈ భావన, ఈ ఆశంస చాలా గొప్పవి. అందుకనే ఆండాళ్ సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం అంది.